Hello everyone, this is Rupesh from Allies Blue. లాస్ట్ వీడియోలో టెక్నికల్ ఇండికేటర్స్ అంటే ఏంటివి, ఏమేమి ఉంటాయి, ఎన్ని రకాలుగా డిఫరెన్షియేట్ చేయబడ్డాయి అని మాట్లాడుకున్నాం. రైట్, ఓవర్లేస్, అండర్లేస్, లీడింగ్, లాగింగ్ ఎందుకు వాడతాము, ట్రెండ్ ని ఐడెంటిఫై చేయడానికి, మూమెంట్ ని ఐడెంటిఫై చేయడానికి, వాలటిలిటీని ఐడెంటిఫై చేయడానికి, ఇలా చాలా కారణాలు మాట్లాడుకున్నాం. రైట్, సో ఈ రోజు ఈ వీడియోలో కొన్ని ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేద్దాం అండ్ అలాగే స్ట్రాటజీస్ కూడా డిస్కస్ చేద్దాం. ఓవర్లేస్ ఇండికేటర్ ఒకటి తీసుకుందాం, అండర్లేస్ ఇండికేటర్ ఒకటి తీసుకుందాం, రెండు కాంబినేషన్ లో ఎలా వర్క్ అవుతాయి అనేది కూడా చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంచుకుంటున్న ఇండికేటర్ వచ్చేసి మూవింగ్ యావరేజెస్. మూవింగ్ యావరేజెస్ అంటే ఓవర్లేస్ ఇండికేటర్ చార్ట్ పైన వస్తాయి యావరేజ్ ని చూపించడానికి. లాస్ట్ వీడియోలో కూడా అనుకున్నాం ఏంటిదంటే విరాట్ కోహ్లీ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. విరాట్ కోహ్లీ పాస్ట్ 100 మ్యాచెస్ లో ఎంత స్కోర్ చేశాడు, దాని యావరేజ్ మనం ఐడెంటిఫై చేయగలిగితే అన్నిటి యొక్క స్కోర్స్ ప్లస్ చేసి డివైడెడ్ బై 100 చేస్తే యావరేజ్ ఒక 55 వచ్చింది అనుకోండి. 101th మ్యాచ్ కూడా నియర్ ఆర్ మోర్ ఈ రేంజ్ లోనే స్కోర్ చేయొచ్చు అని చెప్పగలుగుతాం. రైట్, సో అలాగే డ్యూ టు అడ్వాన్స్డ్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ అండ్ టూల్స్ రావడం వల్ల మనకి యావరేజ్ అనేది ఈజీగా డిప్లాయ్ చేసుకోవచ్చు, ఈజీగా క్యాలిక్యులేట్ చేసి మనకి ఇస్తుంది. పాస్ట్ 5 days, పాస్ట్ 20 days, పాస్ట్ 50 క్యాండిల్స్ లో యావరేజ్ ఎంత ఉంది అని చెప్పే ఇండికేటర్, చెప్పే సోర్స్, చెప్పే టూల్ మూవింగ్ యావరేజ్. కరెక్ట్, సో ఇక్కడ స్క్రీన్ పైన చూడండి, వాట్ ఈస్ మూవింగ్ యావరేజ్ అంటే ఇట్స్ ఏ లాగింగ్ టెక్నికల్ ఇండికేటర్. కరెక్ట్, లాగింగ్ ఇండికేటర్ అని కూడా మనం అనుకున్నాము అండ్ ఇట్ ఈస్ ఏ ఓవర్లేస్ ఇండికేటర్ అని కూడా మనకు తెలుసు. వేర్ యావరేజ్ ఆఫ్ ప్రీవియస్ ప్రైజెస్ ఆర్ టేకెన్ టు హెల్ప్ ఐడెంటిఫై కరెంట్ ట్రెండ్ అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్. గైస్, ఈ మూవింగ్ యావరేజ్ ఇండికేటర్ ట్రెండ్ ని కూడా ఐడెంటిఫై చేయడానికి, కన్ఫర్మ్ చేసుకోవడానికి పనిచేస్తుంది. ఎట్ ద సేమ్ టైం సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ చూసుకోవడానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. కరెక్ట్, అండ్ ఎన్ని రకాల మూవింగ్ యావరేజెస్ ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి. బేసిక్ గా అందరూ వాడేది, ట్రేడర్స్ వాడేది ఎస్పెషల్లీ 2 రకాలు ఉన్నాయి. అవే ఎస్ఎంఏ అండ్ ఈఎంఏ. ఎస్ఎంఏ అంటే సింపుల్ మూవింగ్ యావరేజ్. సింపుల్ మూవింగ్ యావరేజ్ అంటే ఇందాక మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం, మ్యాథమెటికల్ యావరేజ్ ఆఫ్ ప్రైజెస్ ఓవర్ పాస్ట్ టైం, పాస్ట్ పీరియడ్ బేస్ చేసుకొని పాస్ట్ 100 days యొక్క స్కోర్స్ తీసుకున్నాం కదా, దట్ ఈస్ కాల్డ్ సింపుల్ మూవింగ్ యావరేజ్. ఈఎంఏ అంటే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, సిమిలర్ టు ఎస్ఎంఏనే కానీ బట్ ఇట్ గివ్స్ హైయర్ వెయిటేజ్ టు ద రీసెంట్ ప్రైజెస్. ఈఎంఏ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే విరాట్ కోహ్లీ ఎగ్జాంపుల్ తీసుకుందాం. పాస్ట్ 100 మ్యాచెస్ లో 70 మ్యాచెస్, ఫస్ట్ 70 మ్యాచెస్ చాలా మంచి స్కోర్ వచ్చింది, యావరేజ్ 50, 60, 70, 80 కూడా వచ్చింది. కానీ పాస్ట్ 30 మ్యాచెస్ యొక్క స్కోర్స్ చూస్తే 2, 5 లేకుంటే 7, 0, 3 ఇలా ఉన్నది. ఈఎంఏ ఎలా క్యాలిక్యులేట్ చేస్తుంది అంటే బట్ గివ్స్ హయ్యర్ వెయిటేజ్ టు రీసెంట్ ప్రైజెస్. బట్ గివ్స్ హయ్యర్ వెయిటేజ్ టు ద రీసెంట్ ప్రైజెస్ అంటే పాస్ట్ 30 రోజులు, పాస్ట్ 20 రోజులు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, ప్రజెంట్ ఇంత బ్యాడ్ సిచ్యువేషన్ లో ఉన్నా కూడా 55 యావరేజ్ క్యాలిక్యులేట్ చేయడం కరెక్ట్ కాదు కదా. రీసెంట్ స్కోర్స్ ఆధారంగా కూడా క్యాలిక్యులేట్ చేసి ఇచ్చే మూవింగ్ యావరేజ్ ఇండికేటర్ ఈఎంఏ, దట్ ఈస్ కాల్డ్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. సో ట్రేడర్స్ అందరు కూడా, ఇన్వెస్టర్స్ అందరు కూడా ఎక్కువ శాతం వాడే మూవింగ్ యావరేజ్ ఏంటిదంటే ఈఎంఏ. ఎందుకంటే రీసెంట్ ప్రైజెస్ కి వెయిటేజ్ ఇస్తుంది ఈఎంఏ ఇండికేటర్. అండ్ గైస్, మరి ఇదే ఈఎంఏ ఇండికేటర్ మనం ఇంట్రాడే ట్రేడింగ్ లో ఎలా యూస్ చేస్తాము, ఇంట్రాడే స్ట్రాటజీ ఎలా బిల్డ్ చేస్తాము అనేది కూడా చూద్దాం ఒకసారి. చాలా మంది వాడే మూవింగ్ యావరేజ్ లెవెల్స్ ఏంటివంటే ఈఎంఏ 10 అండ్ ఈఎంఏ 5, ఈఎంఏ 10, ఈఎంఏ 20, 50, 200 ఇవన్నీ కూడా వాడతారు. ఇవన్నీ క్రాస్ ఓవర్ జరిగినప్పుడు ఆర్ వైడ్లీ యూజ్డ్ ఫర్ ఇంట్రాడే ట్రేడింగ్. ద లైన్స్ యాక్ట్ యాజ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్. క్రాస్ ఓవర్స్ గివ్స్ ఇండికేషన్ ఆఫ్ ట్రెండ్ రివర్సల్స్. క్రాస్ ఓవర్స్ జరిగినప్పుడు ట్రెండ్ రివర్స్ అవుతుంది అని ఐడెంటిఫై చేసినట్టు. లేదు, ఇవే ఇండికేటర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గా యాక్ట్ అవుతాయి. ఎస్పెషల్లీ క్రాస్ ఓవర్స్ విషయానికి వస్తే 520 ఈఎంఏ క్రాస్ ఓవర్ 20ని 5 క్రాస్ చేస్తుంది అంటే డైరెక్షన్ ఐడెంటిఫై చేయొచ్చు, ట్రెండ్ రివర్స్ అవుతుంది అన్నట్టు. బుల్లిష్ ఆర్ బేరిష్ అని చెప్పొచ్చు. మీరు స్క్రీన్ పైన చూడండి కొన్ని ఇమేజెస్, బుల్లిష్ అయితే ఎలా వస్తుంది, బేరిష్ అయితే ఎలా వస్తుంది, 520 క్రాస్ ఓవర్ జరిగినప్పుడు ఎలా పని చేస్తుంది. అండ్ ఈ స్ట్రాటజీనే గోల్డెన్ క్రాస్ ఓవర్ అండ్ డెత్ క్రాస్ ఓవర్ అని కూడా అంటాము. అండ్ గైస్, లాంగర్ టైం ఫ్రేమ్ లో ఈ మూవింగ్ యావరేజెస్ ని వాడాలంటే, ఇన్వెస్టర్స్ దీన్ని యూస్ చేసుకోవాలంటే కన్ఫర్మేషన్ కిందకి ఏ లెవెల్ యూస్ చేస్తారు. మరి లాంగర్ టైం ఫ్రేమ్ లో 5, 10, 20 ఈ క్రాస్ ఓవర్స్ అంతగా పనిచేయకపోవచ్చు. లాంగర్ టైం ఫ్రేమ్ లో బిగ్గర్ లెవెల్ కావాలి, బిగ్గర్ నెంబర్ ఆఫ్ యావరేజ్ కావాలి. దట్ ఈస్ కాల్డ్ 200 SMA ఈజ్ వైడ్లీ యూజ్డ్ యాజ్ ఎ బేస్ ఫర్ బయింగ్ అండ్ సెల్లింగ్ స్టాక్స్. చాలా మంది 200 SMA ని
బేస్ లెవెల్ గా యూజ్ చేసుకుంటారు. అండ్ గైస్ క్రాస్ ఓవర్ స్ట్రాటజీ ఇక్కడ కూడా 50-200 SMA చాలా బ్యూటిఫుల్ క్రాస్ ఓవర్ స్ట్రాటజీ, ఆర్ఎస్ 13 and 48 కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ ఎంట్రీస్ ఎలా ఉన్నాయి, క్రాస్ ఓవర్స్ జరిగినప్పుడు ఎలా ఉన్నాయి అనేది మీరు కూడా హోంవర్క్ చేసి కొంచెం రీసెర్చ్ చేసి నా కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఎస్ గైస్, ఇంతసేపు మనం ఓవర్లేస్ ఇండికేటర్ గురించి, ఎగ్జాంపుల్ ఓవర్లేస్ ఇండికేటర్ గురించి, దాన్ని యూజ్ చేసి ఒక స్ట్రాటజీ ఎలా బిల్డ్ చేయాలి, ఇంట్రాడే ట్రేడింగ్ కి ఎలా వాడాలి, పొజిషనల్ ట్రేడింగ్ కి ఎలా వాడాలి చూసాం. ఇప్పుడు ఒక అండర్లేస్ ఇండికేటర్ తీసుకుందాం, దట్ ఈస్ కాల్డ్ MACD. MACD అంటే ఏంటిది? మూవింగ్ యావరేజ్ కన్వర్జెన్స్ ఆర్ డైవర్జెన్స్, కరెక్ట్? అండ్ గైస్ స్క్రీన్ పైన చూడండి, మోస్ట్లీ యూజ్డ్ యాజ్ లీడింగ్ మూమెంటమ్ ఇండికేటర్ షోయింగ్ ట్రెండ్స్ అండ్ ఇట్స్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్. లీడింగ్ ఇండికేటర్ గా భావిస్తాము. ఎట్ ద సేమ్ టైం MACD ని ట్రెండ్ ఐడెంటిఫై చేయడానికి, MACD బ్రేక్అవుట్ అయితే ఇలా ఉంటది, MACD బ్రేక్ డౌన్ అయితే ఇలా ఉంటదని, కరెక్ట్? MACD లో కూడా మన క్రాస్ ఓవర్స్ ఉంటాయి. మరి ఎలా ఉంటాయి క్రాస్ ఓవర్స్? లెవెల్స్ ఏమేమి ఉంటాయి MACD లో? టోటల్ 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ MACD లైన్, సెకండ్ వన్ సిగ్నల్ లైన్, థర్డ్ వన్ హిస్టోగ్రామ్. ఈ 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఈ 3 కాంపోనెంట్స్ ని ఉపయోగించి ఇక్కడ కూడా ఒక స్ట్రాటజీ బిల్డ్ చేయొచ్చు, ఇంట్రాడే స్ట్రాటజీ బిల్డ్ చేయొచ్చు, లాంగ్ టర్మ్ స్ట్రాటజీ బిల్డ్ చేయొచ్చు. అండ్ గైస్ చాలా మంది ఈ MACD ని ఇంట్రాడే ట్రేడింగ్ లో వాడేటప్పుడు లెవెల్స్ ఏం యూజ్ చేస్తారంటే డిఫాల్ట్ గా వచ్చే లెవెల్స్ 12, 26, 9 is the most common setting for MACD. If the MACD line crosses the signal line from below, it is a bullish indication. గైస్ గుర్తుపెట్టుకోండి, ఎగ్జాంపుల్ పిక్స్ కూడా చూడండి. ఇఫ్ ద MACD లైన్ క్రాసెస్ ద సిగ్నల్ లైన్ ఫ్రమ్ అబోవ్, ఇట్ ఈస్ ఏ బేరిష్ ఇండికేషన్. సో ఈ MACD కూడా చాలా సార్లు చాలా బాగా పనిచేస్తుంది. అండ్ గైస్ గుర్తుపెట్టుకోండి, ఇంట్రాడే ట్రేడర్స్ ఎప్పుడు కూడా ఒకటే స్ట్రాటజీ పైన, ఒకటే సెటప్ పైన, సింగిల్ ఇండికేటర్ పైన ఎప్పుడు కూడా డిపెండ్ కాకూడదు. నేను EMA గురించి చెప్పినప్పుడు కూడా ఒక ఇండికేటర్ ఇచ్చేసి ఎబో అయితే బుల్లిష్, బిలో అయితే బేరిష్ అని మాట్లాడలేదు. MACD ఇచ్చినప్పుడు కూడా ఎబో అయితే బుల్లిష్, బిలో అయితే బేరిష్ అని చెప్పలేదు. క్రాస్ ఓవర్స్ చెప్తున్నాను, MACD క్రాస్ ఓవర్ చెప్తున్నాను, మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ చెప్పాను. అక్కడ ఎలా వర్కౌట్ అయింది, ఇక్కడ ఎలా వర్కౌట్ అయింది అని కూడా చెప్తున్నాను. అండ్ గైస్ క్రాస్ ఓవర్స్ జరిగినప్పుడు కూడా వర్కౌట్ కాకపోవచ్చు కదా. ఇంకా మీరు అడ్వాన్స్ గేమ్ చేయాలంటే ఇక్కడ కొన్ని పిక్స్ చూడండి. మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ జరిగినప్పుడు ఎలా పనిచేస్తుంది, ఎట్ ద సేమ్ టైం MACD క్రాస్ ఓవర్ కన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఎలా పనిచేస్తుంది. ఐ మీన్ మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్, MACD క్రాస్ ఓవర్ ఎట్ ఎ టైం జరిగితే ఎంత బాగా పనిచేస్తుంది, ఎంత అక్యురసీ ఉన్నది. పాస్ట్ 10 days లో మీకు పిక్స్ డిస్ప్లే చేస్తున్నాను చూడండి. ఎనీ స్టాక్, ఎనీ ఇండెక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, సెన్సెక్స్ తీసుకోండి. మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ తో పాటు MACD క్రాస్ ఓవర్ కన్ఫర్మేషన్ తీసుకుంటే, సింగిల్ లైన్ తీసుకోవట్లేం, సింగిల్ ఇండికేటర్ తీసుకోవట్లేం, రెండిటి యొక్క కన్ఫర్మేషన్స్, 2 క్రాస్ ఓవర్సే చూస్తున్నాము. ఎంత అద్భుతంగా పనిచేస్తున్నాయి అనేది చూడండి. అండ్ గైస్ ఇదే MACD ని యూజ్ చేసి లాంగర్ టైం ఫ్రేమ్ లో ఎలా వాడాలి, లాంగ్ టర్మ్ ట్రేడింగ్ కి, ఇన్వెస్టింగ్ కి ఎలా యూజ్ చేసుకోవాలనే లెవెల్స్ కూడా ఇస్తాను, మీరు హోంవర్క్ చేయండి. MACD లెవెల్ వచ్చేసి 5, 35 and 5 పెట్టుకోండి. అండ్ ఇట్ ఈస్ మోర్ సెన్సిటివ్ అండ్ హెన్స్ కెన్ బి యూజ్డ్ ఇన్ వీక్లీ చార్ట్స్. వీక్లీ చార్ట్స్ లో చాలా బాగా పనిచేస్తుంది ఈ MACD. ఇఫ్ ద MACD లైన్ క్రాసెస్ ద సిగ్నల్ లైన్ ఫ్రమ్ బిలో, ఇట్ ఈస్ ఎ బుల్లిష్ ఇండికేషన్. ఇఫ్ ద MACD లైన్ క్రాసెస్ ద సిగ్నల్ లైన్ ఫ్రమ్ అబోవ్, ఇట్ ఈస్ ఎ బేరిష్ ఇండికేషన్. సింపుల్ గైస్. లాంగ్ టర్మ్ లో మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్, ఇదే లాంగ్ టర్మ్ లో MACD క్రాస్ ఓవర్ జరిగితే ఎలా ఉంటది అనేది మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ ఐడెంటిఫై చేసి, ఇఫ్ యు ఆర్ ఏ ఇన్వెస్టర్, ఇఫ్ యు ఆర్ ఏ షార్ట్ టర్మ్ ట్రేడర్, ఇఫ్ యు ఆర్ ఏ లాంగ్ టర్మ్ ట్రేడర్, దీన్ని మీరు ఐడెంటిఫై చేసి డైలీ క్యాండిల్స్ లో, వీక్లీ క్యాండిల్స్ లో కూడా దొరకబట్టి కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఓకే, మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అంటే ఒకసారి లైక్ చేసుకొని మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. Investment in securities markets are subject to market risks. Read all the related documents carefully before investing.